హాయ్ హలో ఇదైతే అరుణాచలం టెంపుల్ పార్ట్ 2 అనమాట. గిరి ప్రదక్షిణ పార్ట్ 1 పెట్టేశాను. ఇక్కడ చూడండి మల్లెపూలు అయితే మనకి ఇక్కడ చాలా బాగుంటాయి అన్నమాట. ఆకేసి కొన్ని మినీ రోజెస్ కూడా వేస్తారు, చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా ఫైనల్గా నేనైతే టెంపుల్లోకి వెళ్ళిపోయే ముందు దేవుడికైతే దండం పెట్టుకునేసి లోపలికైతే బయలుదేరేసామన్నమాట. సో లోపల ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్లేసెస్లో ఏమేమి ఉన్నాయో కూడా చెప్తాను. అలాగే అన్నదానం కూడా చేస్తూ ఉంటారనమాట. ఆ ప్లేస్ కూడా చాలామందికి తెలీదు, ఎందుకంటే డోర్స్ క్లోజ్ చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల. ఇదైతే టెంపుల్ మ్యాప్ అనమాట. సో చూడండి ఎంత బాగుందో. మనం ఎక్కడెక్కడ ఏం చూడాలనుకున్నా చూసుకోవచ్చు. ఇంకా ఫైనలీ మేమైతే అక్కడికి టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము. సో కొన్ని పిక్స్, కొన్ని వీడియోస్, అలాగే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఇంకా టెంపుల్ చుట్టూ చూస్తే మనం ఎటువైపు చూసినా గోపురాలు అనేవి కనిపిస్తూనే ఉంటాయన్నమాట మనకి. అది ఏ గోపురం ఏమి అనేది మనకు అస్సలు గుర్తుపట్టలేమన్నమాట. ఇంక ఇదైతే దేవుడి దర్శనం అయితే అయిపోయిందనమాట. సో దేవుడిని అయితే ఫొటోస్ వీడియోస్ తీయనియరు కాబట్టి సో తీయలేదు. ఇక్కడైతే దేవుడికి హోమం అనేది చేస్తున్నారనమాట. అక్కడ ఏదో మనమైతే కట్టెలతో కొన్ని మర్మరాలతో వాటన్నిటితో చేస్తాము. ఇక్కడ ఏందో శంకువులతో చేస్తున్నాను అనమాట. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం అనమాట. అంటే శివుడికి శంకు అంటే ఇష్టం అనేసి దాంతో ఏమైనా చేస్తున్నారేమో. ఇక్కడ చూడండి విగ్రహాలు ఎంత బాగున్నాయో, ఒక్కొక్కటి ఫుల్ ఉన్నాయన్నమాట. మనం క్యూలో వెళ్ళే కొద్దీ ఉన్నాయి అన్నీ ఫుల్గా. ఒక చోట క్లీన్ చేస్తుంటే ఇంకొక చోట క్లీన్ చేయలేదు అసలు. అంటే క్లీనింగ్ చాలా తక్కువ అనమాట. ఎక్కడెక్కడ చేయాలో అక్కడక్కడ చేసుకొని మిగతాదంతా వదిలేస్తున్నారు. క్లీనింగ్ కూడా అంత బాగాలేదనమాట. టెంపుల్లో సరిగ్గా చేయడం లేదనమాట. ఇంకా అటు సైడ్కి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా చేసేసారేమో, అందుకే క్లీన్ చేయలేదు. మళ్ళీ మిగతా పరిసరాలు అయితే చాలా శుభ్రంగా ఉన్నాయి. ఇంకా ఫైనలీ ఇదైతే మనం దేవుడి ముందుకు వెళ్ళేటప్పుడు ఇక్కడ జ్యోతులు అనేటివి ఇస్తారనమాట. చిన్న చిన్నవి దీపాలు, అలాగే దానికి ఇంకొకటి ఏదో ఇస్తారు. ఇది ఒక్కోటి ఎంతో నాకైతే గుర్తుకులేదు, మా మమ్మీ అయితే తీసుకుందనమాట. సో తీసుకునేసాక మేమైతే వెలిగించేసాము. ఇవి కూడా పెట్టుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దీపాలు మధ్యలో మనకి ఇచ్చింది దాన్ని పెట్టేసి తర్వాత చుట్టూ దీపాలు పెట్టుకొని ఇంకా ఫైనల్లీ టెంపుల్ అంతా వదిలేసి బయటకైతే వచ్చేసాం అనమాట. అంటే దర్శనం కూడా అయిపోయింది. దర్శనం కూడా అయితే 1 అవర్ పైన అవుతుందన్నమాట. ఇంక ఇక్కడైతే పులిహోర, అలాగే చిత్రాన్నము, చక్కెర పొంగలి అలాంటివన్నీ మనమే కొనుక్కోవాల్సి వస్తుంది. బయట ఒకటి 10 రూపీస్. ఇంకా లడ్డూలు మిగతావి అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి ఒక గోపురానికి అయితే ఇది ఫేమస్ అనమాట ఈ స్టాచ్యూ. ఈ సాంగ్ అంటే దాన్ని నేనైతే పోస్ట్ చేశానమాట షార్ట్స్లో. చూడండి సాంగ్ కూడా మ్యాచ్ అయిపోతుంది. ఇక్కడైతే భోజనాలు పెడుతున్నారు. సో మనం ఇప్పుడు చూసాం కదా ఆ విగ్రహం గోపురం దగ్గర నుంచే కొంచెం ముందుకనమాట. అక్కడైతే భోజనాలు పెడుతున్నారు. క్యూలో అయితే నిలబడ్డాము. సో ఇక్కడ క్యూలో నిలబడ్డప్పుడు ఈ పక్షులు అయితే కనుక గోపురం చుట్టూ చాలా బాగున్నాయి. వ్యూ కూడా సూపర్గా ఉందన్నమాట. సో అందుకే క్యాప్చర్ చేశానమాట. ఇంకా ఫైనల్గా చిలుకలు, పక్షులు, ఆ పక్షులు ఏమో తెలియదు, గోపురం కంటే హైట్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది చూడడానికి. ఇంకా ఫైనల్గా మాకైతే ఫుడ్ కూడా చాలా టైం పట్టింది. 1 అవర్ పట్టింది అనమాట భోజనానికి వెళ్ళడానికి. ఇంకా ఫస్ట్గా మనకైతే టమోటా ఊరగాయ వేసారు, ఇంకా ఆలు వేసారనమాట. ఇంకా ఆలోపు ఒక్కొక్క బెంచ్ మీద వాటర్ అయితే పెట్టేశారు. ఇంకా తర్వాత రైస్, ఇంకా నెక్స్ట్ అయితే బెండకాయ సాంబార్ అనమాట. బెండకాయ సాంబారు, ఇంకా అలాగే రసం కూడా ఉందన్నమాట. రసం తర్వాత పెరుగు కూడా ఉందన్నమాట. కాకపోతే ఫుడ్డే కొద్దిగా ఉడకలేదన్నమాట. అంటే పర్లేదు, బట్ మనం ఎక్కడికి వెళ్ళినా సర్దుకోవాలి కానీ అలా తినకూడదు, అంటే అలా అనకూడదు. సో అంటే నేనైతే ఓపెన్గా లాంగ్ వీడియోలో చెప్తున్నాను అంతే. ఫుడ్ కూడా బాగానే ఉంటుంది, కాకపోతే మేము అక్కడ అంటే వెంటనే వస్తుంటారు కాబట్టి భక్తులు కొంచెం అలా చేశారనమాట. ఇంకా భోజనం మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంది. దాని గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదనమాట. టేస్ట్ సూపర్ అనమాట. ఇంకా
ఇలా తినేసాం. ఫుల్ ఆకలేస్తోందనమాట. లైన్‌లో నిలబడి దేవుడి దర్శనం చేసుకొనేసి తిరుగుతూ నడుస్తూ నైట్ గిరి ప్రదక్షిణాలు చేసి మరి ఇంకా ఫైనల్‌గా బయటికైతే మనం ఎలా వచ్చామో అంటే ఎలా వెళ్ళామో అలానే వచ్చేస్తామన్నమాట. ఇంకా బయటికైతే వచ్చేసాము. ఫైనల్‌గా దర్శనం కూడా అయిపోయింది కాబట్టి చివరిసారి అరుణాచలం దేవుణ్ణి చూసేసి బయలుదేరుద్దాం. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్